ఇలా రేట్లు ఎక్కువనే నిజాన్ని అంటారా లేదా? రేట్ తక్కువ ఉంది ఎక్కడ పోతున్నారు హాస్పిటల్ వాళ్ళు పెడతా ఉన్నారు. ఓకేనా, వాళ్ళకి అర్థం కాని విషయం అదే అనమాట. అంటే ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ అండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ వాడితే మనకి ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ఇక్కడ వచ్చిన మాట్లాడిన ప్రతి లీటర్కి వచ్చినటువంటి ఏంటిది ఇక్కడ ఆరోగ్యం వచ్చిందని చెప్పారు. ఏమొచ్చిందని చెప్పారు? ఆరోగ్యం కోసం వస్తే ఆదాయం వస్తుంది, ఆదాయం కోసం వస్తే ఆరోగ్యం వస్తుంది. వస్తుందా లేదా? బయట చూడండి, ఆరోగ్యం కోసం పోరాడుతూ ఉంటే అనికి నాకు ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కావాలని చెప్పి ఇంట్లో వస్తున్నాం అనుకో, ఆదాయం వస్తుందా? ఓకేనా, ఆరోగ్యాన్ని పెట్టి పనిచేస్తూ ఉన్నాం బయట, ఆదాయం కోసం పనిచేస్తూ ఉన్నాం బయట, ఆరోగ్యం వస్తుందా? వస్తలేదు చూడండి. కానీ ఇక్కడ నువ్వు ఆరోగ్యం కోసం చూసుకుంటే ఆదాయం వస్తుంది, ఆదాయం కోసం పనిచేస్తే ఆరోగ్యం వస్తుంది. అయితే ఆటోమేటిక్ నీ కుటుంబాన్ని హాస్పిటల్కు దూరం చేసుకుంటున్నావు. మంచి చేసుకుంటున్నావు, చెడు చేసుకుంటున్నావు? మంచి చేసుకుంటున్నావు. ఈ మంచిని 10 మంది చెప్పొచ్చా లేదా? ఈ మంచిని 10 మందికి పంచొచ్చా లేదా? ఈ మంచిని 10 మందికి పంచితేనే నీకు ఆదాయం ఇస్తూ ఉంటుంది. ఎక్కడ ఉంది సార్? మంచిని పంచితే ఆదాయం వేయడం వస్తుంది సార్. ఎక్కడ వస్తుందా? వస్తుందా? ఒకసారి ఆలోచించాను. నీకు వచ్చిన మంచిని పంచుకుంటూ వెళ్తా ఉన్నాం, మంచి చేస్తా ఉన్నాం, సమాజ సేవ చేస్తూ ఉన్నాం, పేదవాడిని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను, ఆశ లేని జీవికి ఆశ నింపుతా ఉన్నాం. అర్థమవుతుందా? అది చేస్తే నీకు ఆదాయం వస్తూ ఉంటుంది. బాగుందా లేదా? బాగుందా లేదా? ఒకసారి గ్రాండ్ క్లాప్ చేయండి ఒకసారి.